ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జనరల్ సైన్స్. ఆ సెషన్స్ మనం కంటిన్యూ చేస్తున్నాం కదా, దాంట్లో భాగంగానే ఇవాళ సెషన్ లో కూడా మనం కొన్ని క్వశ్చన్స్ కవర్ చేద్దాం జనరల్ సైన్స్ లో. సో ద ఫస్ట్ వన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అ న్యూక్లియోసైడ్ ఇన్ ఆర్ఎన్ఏ. అసలు ఆర్ఎన్ఏ ఫస్ట్ న్యూక్లియోసైడ్ అంటే ఏంటి అది తెలియాలి మనకి. న్యూక్లియోసైడ్ అంటే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్. ఇప్పుడు మనకి డిఎన్ఏ, ఆర్ఎన్ఏ డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్ అని అంటాం. ఆర్ఎన్ఏ రియాక్సీ న్యూక్లిక్ యాసిడ్, న్యూక్లిక్ యాసిడ్, దట్ ఈస్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. ఈ రెండింటికి ఉన్నటువంటి మేజర్ చేంజ్ ఏంటి అంటే ఆర్ఎన్ఏలో ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా ఉంటుంది, దాని పేరే ఏంటి అని అంటే యూరిడిన్. యూరిడిన్ అన్నటువంటిది మనకి డిఎన్ఏలో ఉండదు, ఆర్ఎన్ఏలో మాత్రమే ఉంటుంది. మూడు ఎలిమెంట్స్ అనేవి, మూడు ప్రోటీన్స్ అనేవి కామన్ గా ఉంటాయి డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో. ఆ మూడు ప్రోటీన్స్ వచ్చేసి ఏంటి అని అంటే, ఒకటి సైటోసిన్, ఇంకొకటి గ్వానైన్, ఇంకొకటి ఏంటి అంటే సైటిడిన్, ఎడినైన్, గ్వానైన్. ఈ మూడు వచ్చేసి డిఎన్ఏలో, ఆర్ఎన్ఏలో ఈ మూడు ఉంటాయి. ఈ మూడు ఎంజైమ్స్ డిఎన్ఏలో ఉంటాయి, ఆర్ఎన్ఏలో ఉంటాయి. కాకపోతే ఆర్ఎన్ఏలో ఎక్స్ట్రా ఇంకొక ఎలిమెంట్ ఉంటుంది, దాని పేరే యూరిడిన్. ఇలా కూడా చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారు. ఏ ఎలిమెంట్ డిఎన్ఏలో ఉండదు, లేదా ఏ ఎలిమెంట్ ఎక్స్ట్రా ఆర్ఎన్ఏలో ఉంటుంది, అలా కూడా చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. ఇక్కడ న్యూక్లియోసైడ్ అంటే ఏంటి అని అంటే, ఏదైతే నైట్రోజన్ బేస్ కి రైబోస్ షుగర్ యాడ్ అయి ఉంటుందో, నైట్రోజన్ బేస్ ఉంటుంది కదా, ఆ నైట్రోజన్ బేస్ కి రైబోస్ అన్నటువంటి షుగర్ యాడ్ అయి ఉంటుందో దానినే న్యూక్లియోసైడ్ అని అంటారు. ఇచ్చినటువంటి వాటిల్లో న్యూక్లియోసైడ్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఎడినోసిన్. ఎడినోసిన్ వచ్చేసి ఇది న్యూక్లియోసైడ్. దీంట్లో బేసిక్లీ ఎడినోసిన్ లో ఎడినైన్ అండ్ రైబోస్. ఎడినోసిన్ ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ ఎడినైన్ అండ్ రైబోస్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకా ఇందాక యూరిడిన్ ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, యూరిడిన్ ఈజ్ ఆల్సో సేమ్. యూరిడిన్ కూడా న్యూక్లియోసైడే అని చెప్పొచ్చు. యూరిడిన్ లో వచ్చేసి ఏముంటాయనంటే యూరాస్ తో పాటు రైబోస్ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఆర్ఎన్ఏ ఫుల్ ఫామ్, డిఎన్ఏ ఫుల్ ఫామ్, ఇవి గుర్తుపెట్టుకోండి, దోస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మేము ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, నెక్స్ట్ మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ జరగబోతుంది కదండి, దానికి సంబంధించి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, మీరు ప్రిపేర్ అవ్వడం కోసం అని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో వాటి గురించి మేము ఒక కంప్లీట్ ఒక కోర్స్ ని డిజైన్ చేసాం. ఆ కోర్స్ వచ్చేసి ఒరిజినల్లీ ఇట్ ఈస్ ఆఫ్ 999, కాకపోతే మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ బిన్ లాంచింగ్ దిస్ కోర్స్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. దీంతో మీకు ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 19 రూపీస్ లోనే మీకు కంప్లీట్ కోర్స్ ని ప్రొవైడ్ చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేస్తాం, దానితో పాటు టెస్ట్ సిరీస్ ని కూడా మీకు దాంట్లోనే ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చేసి ఎంతమందికి అండి, ఎవరు అవైల్ చేసుకోవచ్చు అని అంటే, ఫస్ట్ 100 స్టూడెంట్స్ మాత్రమే, వాళ్ళకి మాత్రమే 19 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి వీలుంటుంది. అదర్వైజ్ యూ విల్ మిస్ ద ఆపర్చునిటీ అండ్ యూ విల్ హ్యావ్ టు పే ఫర్ 999 పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ కంప్లీట్ కోర్స్ ఉంటుంది. జస్ట్ కోర్స్ మాత్రమే కాదు, కోర్స్ తో పాటు మీకు టెస్ట్ సిరీస్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్ అట్ జస్ట్ ఫర్ ద ₹19 రూపీస్. ఏం లేదు, ఒక చిన్న బయటికి వెళ్ళి పఫ్ తింటే అయిపోతుంది కదండి, 90 రూపీస్ అంతే కదా. చిన్న టిన్ థమ్స్అప్ బాటిల్, పెట్ బాటిల్ కూడా 20 రూపీస్. బట్ ఇక్కడ వీఆర్ ప్రొవైడింగ్ హియర్ జస్ట్ ఫర్ 19 రూపీస్ ఓన్లీ. కాబట్టి ఎవరైతే క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతున్నారో, సీరియస్ క్యాండిడేట్స్ అయితే ఈ కోర్స్ని అవైల్ చేసుకోండి. అట్లీస్ట్ టెస్ట్లో అయినా మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది ఈ 19 రూపీస్. కాబట్టి దీంతో పాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీగా ఇస్తున్నాం, అందుకు అవైల్ చేసుకోండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకుండా అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ మీ ప్రిపరేషన్ చక్కగా కొనసాగించండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ వన్, లైట్ ఇయర్ అంటే ఏంటి? వాట్ ఈస్ లైట్ ఇయర్? ద టైమ్ విచ్ సన్ రేస్ టేక్ టు రీచ్ ద ఎర్త్. సన్ రేస్ అర్త్ మీద పడటానికి ఎంత టైం పడుతుంది అని అంటే, ఇట్ టేక్స్ 8 minutes 20 seconds. 8 నిమిషాల
20 సెకండ్లు పడుతుంది. సన్ రేస్ డైరెక్ట్గా అర్త్కి రీచ్ అవ్వటానికి. అంటే ఎందుకు 8 minutes ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు 8 minutes 20 seconds పడుతుందండి అంటే అర్త్కి సన్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్. అర్త్కి సన్కి మధ్య డిస్టెన్స్ని దేంట్లో మెజర్ చేస్తారు అని అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్స్లో మెజర్ చేస్తారు. ఇది కూడా ప్రీవియస్ సెషన్స్లో మనం ఈ క్వశ్చన్ కవర్ చేసాం. 1 AMU ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? మిలియన్ మైల్స్ లో చెప్తే 93 మిలియన్ మైల్స్. ఒక మైల్ అంటే ఎంత? 1.5 కిలోమీటర్ కదా. మిలియన్ మైల్స్ లో చెప్తే 93 మిలియన్ మైల్స్. అలా కాకుండా కిలోమీటర్స్ లో చెప్తే 150 మిలియన్ కిలోమీటర్స్. 150 మిలియన్ కిలోమీటర్స్ ఆస్ట్రోనామికల్ యూనిట్. ఇప్పుడు మన సన్ కి అర్త్ కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఎంత అనంటే ఇంత 150 మిలియన్ కిలోమీటర్స్. అంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి అర్త్ కి రీచ్ అవ్వాలి కాబట్టి ఎంత టైం పడుతుంది? 8 minutes 20 seconds పడుతుంది. ద ఇయర్ ఇన్ విచ్ ఫిబ్రవరి హ్యాస్ 29 days. ఫిబ్రవరిలో 29 days ఉంటే దానికి ఏమని పేరండి? లీప్ ఇయర్ అని పేరు. ఎక్స్ట్రా నార్మల్గా 28 days ఉంటాయి, ఒక డే ఎక్స్ట్రా రావడం వల్ల దాన్ని లీప్ ఇయర్ అని అంటారు. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 year. దిస్ ఈస్ కరెక్ట్. లైట్ అన్నది ఒక సంవత్సరంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది దానినే మనం లైట్ ఇయర్ అని చెప్పేసి అని అంటాం. సమ్ మిలియన్స్ ఆఫ్ స్క్వేర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది, crores of kilometers, that is light year. The time in which a spacecraft reaches moon from the earth, ఇది depends on minimum 3 days పడుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్. కాబట్టి ఇవన్నీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ. ఎంత టైం పడుతుంది అని అంటే 8 minutes 20 seconds. డిస్టెన్స్ని దేంట్లో మెజర్ చేస్తారు అని అంటే ఆస్ట్రోనామికల్ యూనిట్స్లో మెజర్ చేస్తారు. మరీ చిన్న చిన్న మీటర్స్, సెంటీమీటర్స్ దాంట్లో కొలవకుండా ఆస్ట్రోనామికల్ యూనిట్స్లో మెజర్ చేస్తారు డిస్టెన్స్ని, సన్కి అర్త్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ని. అసర్షన్ ఏమని వాదిస్తున్నారంటే డెన్సిటీ ఈజ్ అ డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అది దానికి కారణం ఏంటి అంటే డెన్సిటీ కెన్ నాట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఇక్కడ మనకి డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసి ఏమేమి ఉంటాయండి? లెంత్, మాస్, వాల్యూమ్. లెంత్, మాస్ అండ్ వాల్యూమ్, ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ కదా. అంటే ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇప్పుడు జనరల్గా మన కలర్స్ తీసుకున్నాం అనుకోండి, కొన్ని ఫండమెంటల్ కలర్స్ ఉంటాయి, రెడ్, బ్లూ, గ్రీన్, ఇవి ఫండమెంటల్ కలర్స్. వాటి నుంచి మనకి వేరే రంగులు, వాటి కాంబినేషన్స్ నుంచి డిఫరెంట్ కలర్స్ అనేవి ఇమర్జ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసి లెంత్, మాస్, వాల్యూమ్. వీటిని కంబైన్ చేయడం వల్ల డిఫరెంట్ డిరైవ్డ్ క్వాంటిటీస్ వస్తాయి. డిరైవ్డ్ క్వాంటిటీస్ ఆర్ నథింగ్ బట్ ఇన్ విచ్ 1 or 2 ఫండమెంటల్ క్వాంటిటీస్, 2 లేదా ఎక్కువ ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీని డిరైవ్ చేస్తే దానినే డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అని చెప్పేసి అని అంటారు. డిరైవ్డ్ ఫిజికల్ డెన్సిటీ అనేది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. డెన్సిటీ అంటే దాన్ని ఎలా మెజర్ చేస్తారండి? మాస్ పర్ వాల్యూమ్, దట్ ఈజ్ డెన్సిటీ కదా. ఇది ఫిజికల్ క్వాంటిటీనే. మాస్, వాల్యూమ్, ఇక్కడ 2 ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేశారు కాబట్టి ఇది డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, కరెక్టే. డెన్సిటీ కెన్ నాట్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, నో. మాస్, వాల్యూమ్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీసే కదండి. కాబట్టి అసర్షన్ కరెక్టే, రీజన్ అన్నది తప్పు. రీజన్ వచ్చేసి డెన్సిటీ క్యాన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అని అంటే అది కరెక్ట్ అయ్యేది. ఇక్కడ అసర్షన్ ఈజ్ రైట్, assertion is correct but reason is incorrect. ఇది ఆన్సర్. రైట్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ద సేమ్ డైమెన్షన్స్? సేమ్ డైమెన్షన్ అంటే ఏంటి? మనకి ఫిజిక్స్ లో MLT అని చెప్పేసి ఉంటాయి. ఇప్పుడు మాస్, లెంత్, టైమ్ అని చెప్పేసి 3 క్వాంటిటీస్ ఉంటాయి కదా. అంటే ఆ 3 units లో మనం మెజర్ చేస్తూ ఉంటాం. వాటినే డైమెన్షన్స్ అని చెప్పేసి అని అంటారు, MLT. ఇక్కడ ఏ 2 పేజ్ కి సేమ్ డైమెన్షన్స్ ఉండవు. ఫోకల్ లెంత్, హైట్. ఫోకల్ లెంత్ అండ్ హైట్ రెండింటిని దేంట్లో మెజర్ చేస్తారు? మీటర్స్ లో మెజర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ L కవర్ అయిపోయింది. సో ఇది సేమ్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇది కాదు. రైట్. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ
ఈ రెండు కూడా రెండిట్లో కామన్గా ఏముంది? ఎనర్జీ ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏదైనా ఒక బాడీ హైట్లో ఉంది, స్టేబుల్గా హైట్లో ఉంది అని అంటే దానికి ఉండేటువంటి ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. అలా కాకుండా దాన్ని మూమెంట్లో మోషన్లో పెడితే దానికి ఉండేటువంటి ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అని అంటాం. రెండు ఎనర్జీస్ నుంచి డిరైవ్ చేశారు కాబట్టి ఇది కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. mL²T⁻⁻2 ఇది దీని డైమెన్షన్స్. ఈ రెండింటికి సేమ్ డైమెన్షన్స్ కాబట్టి కరెక్టే. డెన్సిటీకి స్పెసిఫిక్ గ్రావిటీకి, డెన్సిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఇవి వచ్చేసి డెన్సిటీ వేరు, స్పెసిఫిక్ గ్రావిటీ వేరు. డెన్సిటీ ఇందాక మనం చెప్పుకున్నాం, మాస్ బై వాల్యూమ్, దట్ ఈస్ డెన్సిటీ. వేరాజ్ స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి, స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి అని అంటే రేషియో. ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్కి ఉండేటువంటి గ్రావిటీ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ టు రేషియో దీనికి, అండ్ గ్రావిటీ ఆఫ్ లిక్విడ్కి ఉండేటువంటి గ్రావిటీ, అదేవిధంగా ఒక ఆబ్జెక్ట్ ఉండేటువంటి గ్రావిటీ, ఆ రెండింటికి మధ్య రేషియోనే మనం స్పెసిఫిక్ గ్రావిటీ అని చెప్పేసి అని అంటాం. కాబట్టి ఆ రెండు నల్లిఫై అయిపోతాయి. డెన్సిటీ అండ్ స్పెసిఫిక్ గ్రావిటీ ఈ రెండింటికి సేమ్ డైమెన్షన్స్ ఉండవు. ఇది ఆన్సర్. గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ రెండు సేమ్ క్వాంటిటీస్ ఆఫ్ ఫోర్స్ కాబట్టి రెండిటికి కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. ఫోర్స్ అనంటే మాస్ పర్ యూనిట్ లెంత్ అట్లా ml అన్నది ఉంటుంది కాబట్టి రెండు అక్కడ mL⁻⁻1 రెండిటికి సేమ్ డైమెన్షన్స్ అన్నవి ఉంటాయి. ఇది కూడా కరెక్ట్ వన్. డెన్సిటీకి స్పెసిఫిక్ గ్రావిటీకి మాత్రమే సేమ్ డైమెన్షన్స్ ఉండవు. రైట్. నెక్స్ట్ వన్, ద ఇంటెన్సిటీ ఆఫ్ అర్త్క్వేక్ ఈజ్ మెజర్డ్ ఇన్ రిచర్ స్కేల్ త్రూ మెజర్ చేస్తారు అర్త్క్వేక్ యొక్క ఇంటెన్సిటీని. అర్త్క్వేక్ దేని వల్ల వస్తుంది? అర్త్ లోపల ఉండేటువంటి టెక్టోనిక్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో ఆ టెక్టోనిక్ ప్లేట్స్ అన్నవి సరిగా అరేంజ్ అవ్వకపోయినా, టెక్టోనిక్ ప్లేట్స్ ఇప్పుడు జనరల్గా మనకి ఒక లేయర్ మీద ఒకదాని మీద ఒకటి ఇట్లా అరేంజ్ అయ్యి ఉంటాయి. ఆ అరేంజ్మెంట్ అనేది ఎక్కడైనా డిస్టర్బ్ అయిందనుకోండి, లోపల జరిగేటువంటి అలజడుల వల్ల డిస్టర్బ్ అయితే ఏదైనా ఒక్కటి మిస్ప్లేస్ అయినా కూడా మిగతావన్నీ కొలాప్స్ అయిపోతాయి. అట్లా సడన్ గా ఆ ప్రాంతంలో అర్త్ ట్రెంబుల్ అయ్యి అర్త్క్వేక్ అనేది వస్తుంది. అది ఎంత స్కేల్, ఎంత ఇంటెన్సిటీతో వచ్చింది అని మెజర్ చేయడానికి రిచర్ స్కేల్ని యూజ్ చేస్తారు. దట్ ఈస్ అర్త్క్వేక్. పిహెచ్ స్కేల్ దేనికి యూజ్ చేస్తారు? ఒక ఎలిమెంట్ యాసిడా ఆల్కలైన్ అన్న బేస్ అన్న బోత్ ఆర్ సేమ్. యాసిడా బేసా అని మెజర్ చేయడానికి పిహెచ్ స్కేల్ వాడతారు. 0 నుంచి 7 వరకు ఉంటే అది యాసిడ్ కిందకు వస్తుంది. మోర్ దాన్ 7 ఉంటే అది బేసిక్ కిందకు వస్తుంది. వేరాజ్ 7 ఉంటే దానిని న్యూట్రల్ అని చెప్పేసి అని అంటాం. న్యూట్రల్ కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటి? వాటర్ న్యూట్రల్ ఇన్ నేచర్, మన నోట్లో సెలైవ అది కూడా న్యూట్రల్ ఇన్ నేచర్. కాబట్టి పిహెచ్ స్కేల్ వెదర్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ యాసిడ్ ఆర్ బేసిక్ లేదా ఆల్కలిన్ అని మెజర్ చేయడానికి పిహెచ్ స్కేల్ ని యూజ్ చేస్తారు. డెసిబల్ స్కేల్ దేన్ని మెజర్ చేయడానికి? ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ కి యూనిట్సే కదండి డెసిబల్స్. సౌండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ డెసిబల్స్. అట్లా సౌండ్ యొక్క ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి, అది ఇన్ఫ్రాసోనికా అల్ట్రాసోనికా అసలు సోనిక్సా ఏ టైప్ ఆఫ్ సౌండ్ అని మెజర్ చేయడానికి డెసిబల్ స్కేల్ ని యూజ్ చేస్తారు. సెల్సియస్ స్కేల్ దేనికి యూజ్ చేస్తారు? టెంపరేచర్ ని మెజర్ చేయడానికి వాడేటువంటి స్కేలే సెల్సియస్ స్కేల్. రైట్. నెక్స్ట్ వన్, the thermometer which is used to measure 2000 degrees centigrade is, what is the thermometer? అది వచ్చేసి టోటల్ రేడియేషన్ పైరోమీటర్. పైరో అంటే అత్యంత హీట్, హెవీ టెంపరేచర్ లేదా హై టెంపరేచర్ దాన్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటువంటి దానినే పైరోమీటర్ అని చెప్పేసి అని అంటారు. టోటల్ రేడియేషన్ పైరోమీటర్. ఇది ఎలా ఉంటుంది అని అంటే జనరల్గా మనము ఎస్పెషల్లీ కోవిడ్-19 అప్పుడు కాంటాక్ట్ ఉండదు కదా, ఒక పర్సన్కి ఇంకొక పర్సన్ టచ్ చేసుకోకూడదు, వైరస్ స్ప్రెడ్ అవుతుంది అని అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా పర్సన్కి ఫీవర్ ఉందా లేదా అని మెజర్ చేయడానికి జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఇక్కడ ఫోర్ హెడ్ మీదనో చేతి మీదనో ఇట్లా మనం జస్ట్ క్లిక్ చేస్తే మన బాడీ టెంపరేచర్ ఉంది తెలిసిపోతుంది కదా. అంటే కాంటాక్ట్ లేకుండానే టెంపరేచర్ మెజర్ చేయొచ్చు. అదేవిధంగా సేమ్ అలాగే ఉంటుందండి పైరోమీటర్ కూడా. అంటే ఇప్పుడు మనకి కిల్న్స్ అని చెప్పేసి ఉంటాయి, బొగ్గు ఫర్నేసెస్, బ్లాస్ట్ ఫర్నేసెస్. అదేవిధంగా ఇప్పుడు బేకరీలో
తయారు చేయడానికి యూజ్ చేస్తారు కదా కిల్న్స్, అవి వాటిల్లో వాటి యొక్క టెంపరేచర్ మెజర్ చేయడానికి, అది కూడా కాంటాక్ట్ లేకుండా వితౌట్ ఎనీ కాంటాక్ట్ వాటి టెంపరేచర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఏంటి అని అంటే దట్ ఈస్ పైరోమీటర్. గ్యాస్ థర్మోమీటర్, మెర్క్యూరీ థర్మోమీటర్, స్టీమ్ ప్రెషర్ థర్మోమీటర్. థర్మోమీటర్ అంటేనే టెంపరేచర్ మెజర్ చేయడానికి. రైట్, నెక్స్ట్ ఒక ట్రక్, ఒక కారు, ఒక మోటార్ సైకిల్ అన్నిటికీ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ ఉన్నాయి. ఒకవేళ ఇఫ్ ఈక్వల్ స్టాపింగ్ ఫోర్సెస్ కూడా ఈక్వల్ అయితే దే స్టాప్ ఆఫ్టర్ ట్రావెలింగ్ ఎ సర్టన్ డిస్టెన్స్ ఆఫ్ XYZ రెస్పెక్టివ్లీ. దెన్ అప్పుడు ఏమవుతుంది అనంటే X = Y = Z అవుతుంది. ఎలా అనంటే ఇప్పుడు వర్క్ డన్ అన్నది ఈక్వల్ గా ఉందనుకోండి. అసలు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఇది ఇక్కడ కారు, ట్రక్, మోటార్ సైకిల్ ఆ మూడు వదిలేసేయండి. ఈ కార్ పెద్దది, మోటార్ సైకిల్ చిన్నది, కార్ పెద్దది, సైకిల్ ఇంకా చిన్నది, అట్లా చూసుకోవద్దు. కాకపోతే ఇప్పుడు దాని మీద కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ఒక బాడీ మూమెంట్ లో ఉండటానికి యూజ్ అయ్యేటువంటి ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ నథింగ్ బట్ ఏంటి? వర్క్ డన్ అంటే దాని మీద ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నాం, అప్లై చేసినటువంటి ఫోర్స్ కి అది ఎంత డిస్టెన్స్, ఎంత డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, దట్ ఈస్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అయితే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ సేమ్ ఉన్నాయి, ఇది సేమ్. స్టాపింగ్ ఫోర్స్ సేమ్ ఉంది. స్టాపింగ్ ఫోర్స్ అంటే నథింగ్ బట్ ఏంటి అని అంటే ఇప్పుడు ఇనీషియల్ గా ఎంతైతే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉందో, ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు స్టాపింగ్ ఫోర్స్ అనమాట. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ స్టార్ట్ అవ్వక ముందు ఎంతైతే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉందో అది ఆపడానికి సేమ్, స్టాప్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఫోర్స్ అది రెండు ఈక్వల్ అనమాట. రెండు ఈక్వల్ అయినప్పుడు అఫ్ కోర్స్ ఫోర్స్ ఇంటూ ఎస్, ఇది 1 × 1. వర్క్ డన్ కూడా 1. అప్పుడు ఎంత అవుతుంది? 1 = 1. కాబట్టి X = Y = Z. అంతే, ఆల్ ఆర్ సేమ్. రైట్, ఇఫ్ ద నెంబర్ రిప్రజెంటింగ్ వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ క్యూబ్ ఆర్ ఈక్వల్ దెన్ ద లెంత్ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ క్యూబ్. ఇక్కడ ఏం లేదండి, మనకి వాల్యూమ్ ఆఫ్ అ క్యూబ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ క్యూబ్ తెలియాలి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా వచ్చేసి ఏంటి? X3. ఇక్కడ ఎందుకు అనంటే సైడ్ వచ్చేసి X అని చెప్పారు కాబట్టి ఇక్కడ నేను X అని తీసుకున్నా. సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 6x². అది ఫార్ములా. సైడ్ అంటే S, అట్లా డినోట్ చేస్తాం కాబట్టి S3 6x² రైట్. ఇక్కడ ఏమన్నానంటే వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈ రెండు ఈక్వల్ అని అన్నారు. అనంటే ఈ రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. ఇప్పుడు X3 ఈజ్ ఈక్వల్ టు 6x². నథింగ్ బట్ X² క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ X², ఇక్కడ X² రెండు క్యాన్సిల్ అయిపోయాయి. X = ఎంత? ఇక్కడ ఒక X మిగులుతుంది కదా, X = 6. అంతే ఆన్సర్. ఏం లేదు, సింపుల్ గా మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే వాల్యూమ్ కి సర్ఫేస్ ఏరియా ఆఫ్ అ క్యూబ్ కి ఫార్ములా ఏంటి, అంతే. ఇక్కడ మోర్ ఓవర్ S అని అంటే X అని ఆల్రెడీ ఇచ్చాడు, ఆ రెండు ఈక్వల్ అని ఇచ్చాడు. అప్పుడు X = దాని పొడవు ఎంత అని అంటే 6. అంతే, దట్ ఈస్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ the heat required in calories to convert 1 gram of ice at 0 degrees centigrade to steam at 100 degrees centigrade. ఏం లేదు, ఇక్కడ 3 అంశాలలో ఇది మారుతుంది. 1 second, this is heavy. See, ఇక్కడ థింగ్ ఏంటి అని అంటే 0 degrees centigrade అంటే ఫస్ట్ ఐస్ ఉంది కదండి, ఈ ఐస్ అన్నది ముందు వాటర్ లాగా మారాలి. 0 degrees ఐస్ నుంచి 0 degrees వాటర్ లాగా కన్వర్ట్ అవ్వాలి. దాని తర్వాత ఈ 0 degrees వాటర్ 100 degrees 100 degrees కి దాని టెంపరేచర్ ను పెంచాలి. దాని తర్వాత ఏం జరుగుతుంది అనంటే 100 degrees సెంటిగ్రేడ్ అవ్వాలి అనంటే స్టీమ్ లేదా వాటర్ వేపర్, స్టీమ్ ఆర్ వాటర్ వేపర్ ఇది అవ్వాలి. ఇట్లా ఇవన్నీ కూడా ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ 0 degrees సెంటిగ్రేడ్ ఐస్ నుంచి 0 degrees వాటర్ గా మారటానికి ఎంత టెంపరేచర్ అవసరం అవుతుంది అనంటే ఇట్ ఈజ్ 80. ఎంత టెంపరేచర్ అవసరం అవుతుందండి? 80 టెంపరేచర్, అంత టెంపరేచర్ అవసరం అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మనకి 80 దాని తర్వాత
అక్కడి నుంచి మరలా మనకి ఎంత హీట్ అవసరం అవుతుంది అని అంటే 80 క్యాలరీస్ ఆఫ్ హీట్ అవసరం అవుతుంది. 0 degrees నుంచి మరలా 100 degrees కి చేంజ్ అవ్వాలి అని అంటే 100 క్యాలరీస్ అవసరం అయితే తర్వాత దానిని స్టీమ్ లాగా మార్చడానికి ఎంత హీట్ అవసరం అవుతుంది అని అంటే 540 క్యాలరీస్ హీట్ అవసరం అవుతుంది. ఇప్పుడు టోటల్ గా ఎంత అండి? 540 + 80 620 + 100 720. ఇది అంతే, ఇదే ఆన్సర్. మనము ఇక్కడ ఇదో అని కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ 720. ఇక్కడ నుంచి ఇక్కడికి 0 degrees సెంటిగ్రేడ్ ఐస్ అన్నాడు. ఐస్ నుంచి వాటర్ గా మారాలి, వాటర్ నుంచి హీట్ అవ్వాలి, హీట్ తర్వాత స్టీమ్ వాటర్ వేపర్ అవ్వాలి. కాబట్టి ఇవన్నీ ఈ పద్ధతులన్నీ జరగాలి. ఈ ప్రొసీజర్ అంతా స్టెప్ బై స్టెప్ అయిపోయిన తర్వాత మాత్రమే 720 క్యాలరీస్ ఖర్చు అయితే అప్పుడు మాత్రమే స్టీమ్ వాటర్ వేపర్ లాగా మారుతుంది. ద ఎలిమెంట్ విచ్ హ్యాస్ లీస్ట్ టెండెన్సీ టు లూజ్ ఎలక్ట్రాన్ ఈజ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ హీలియం. హీలియం అని ఎలా చెప్పారండి మీరు అని అంటే, మనకి నోబెల్ గ్యాసెస్ ఉన్నాయి కదండి. నోబెల్ గ్యాసెస్ అంటే ఏంటి? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. వ్యాలెన్సీ షెల్ లో ఎలక్ట్రాన్స్ అన్నవి స్టేబుల్ గా ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉండి స్టేబుల్ ఉంటాయి. మనకి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సెనాన్, రేడాన్, ఆస్టటైన్ ఇవన్నీ కూడా మనకేంటి? నోబెల్ గ్యాసెస్ అని చెప్పేసి చెప్తాం. నోబెల్ గ్యాసెస్ అనేవి స్టేబుల్ ఉంటాయి. అవి ఎలక్ట్రాన్ ని లాస్ అవ్వవు, ఎలక్ట్రాన్ ని గెయిన్ కూడా అవ్వవు, ఎప్పుడు స్టేబుల్ గా ఉంటాయి. ఎందుకు? వ్యాలెన్సీ షెల్ లో ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి గెయిన్ అవ్వాల్సిన లాస్ అవ్వాల్సిన పని ఏమీ లేదు. అందుకే ఎప్పుడు స్టేబుల్ గా ఉంటాయి. మిగతా ఎలిమెంట్స్ అన్ని కూడా హైడ్రోజన్, ఈ ఏవైతే నోబెల్ గ్యాసెస్ ఉన్నాయో అవి కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఉంటాయి కదా, హైడ్రోజన్, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్ ఇవన్నీ మిగతా ఎలిమెంట్స్ అన్ని కూడా నోబెల్ గ్యాసెస్ యొక్క కాన్ఫిగరేషన్ కి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ లిథియం, హైడ్రోజన్, హీలియం, లిథియం. లిథియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 3. ఇది ఎప్పుడు ఏం ట్రై చేస్తుంది అని అంటే హీలియం పొజిషన్ కి రావడానికి ట్రై చేస్తుంది. హైడ్రోజన్, హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2. ఇప్పుడు ఆల్రెడీ దీని అటామిక్ నెంబర్ ఎంత? 3. 2కి రావాలి అని అంటే ఒక ఎలక్ట్రాన్ లూజ్ అయితే, ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే హీలియం కాన్ఫిగరేషన్ కి రావచ్చు. లిథియం ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికే ట్రై చేస్తూ ఉంటుంది. తర్వాత హైడ్రోజన్ అనేది ఎయిదర్ ఎలక్ట్రాన్ లూజ్ అవ్వచ్చు, గెయిన్ అవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ కండిషన్ ని బేస్ చేసుకొని. ఎప్పుడు లాస్ అవ్వడానికి అది ట్రై చేస్తూ ఉండదు, లూజ్ అవ్వచ్చు, గెయిన్ అవ్వచ్చు. హైడ్రోజన్ అనేది దాని అటామిక్ నెంబర్ ఎంతండి? 1. ఇదొక్కటే చాలా డిఫరెంట్ గా, చాలా యూనిక్ గా ఉంటుంది హైడ్రోజన్ అన్నది. లైటెస్ట్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఈస్ హైడ్రోజన్. దాని తర్వాత సోడియం, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం నెంబర్ వచ్చేసి ఎంత? 11. ఇందాక నియాన్ నెంబర్ ఎంత అండి? హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ అటామిక్ నెంబర్ వచ్చేసి 10. ఇది 11. అంటే ఇక్కడ కూడా ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యారనుకోండి, నియాన్ కాన్ఫిగరేషన్ కి వచ్చేస్తుంది. అట్లా నియాన్ కాన్ఫిగరేషన్ కి వస్తే అవి నోబెల్ గ్యాసెస్ కిందకు వస్తాయి కాబట్టి స్టేబుల్ ఉంటాయి. అట్లా ఇవన్నీ కూడా కోల్పోవడానికి ట్రై చేస్తాయి, కానీ హీలియం మాత్రం కోల్పోవడానికి ట్రై చేయదు. హీలియం అనే కాదు, ఆ ప్లేస్ లో హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, క్సెనాన్, రేడాన్, ఈ ప్లేస్ లో ఆస్టటైన్, ఈ వీటిల్లో ఏది ఉన్నప్పటికీ కూడా నోబెల్ గ్యాస్ ఏది కూడా ఎలక్ట్రాన్ ని కోల్పోవటానికి రెడీగా ఉండదు. అది గుర్తుపెట్టుకోండి.